లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఆర్మ్ లూజ్ వీళ్ళకి బాడీ, ఆర్మ్ లూజ్ 2 కూడా సమానంగా ఉన్నాయన్నమాట. సో, అది ఎలా తెలుస్తుందంటే మీరు బ్లౌజులు కుట్టే కొద్దీ కొంచెం తెలుస్తదండి. సో, ఇప్పుడైతే నేను చాలా సింపుల్‌గా చూపిస్తాను. ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా మీరు ఈజీగా కట్ చేసేయగలుగుతారు. ఫస్ట్ వచ్చేసి లైనింగ్‌ని 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. వీళ్ళకి సన్నగానే ఉంటారు అందుకుని. 4 ఫోల్డింగ్ చేసుకున్నాను లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌నంతా కూడా నీట్‌గా ఇలా కట్ చేసేసానండి. కట్ చేసుకుని కింద ఖర్చులకు ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేశాను. అంటే మనం బోర్డర్ దగ్గర తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ హైట్ ఇక్కడ నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటున్నాను. కింద ఖర్చులు వదిలేసి పైన షోల్డర్ జాయిన్ దగ్గర ఖర్చు కావాలి కదా, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాననమాట. స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అనేది, ఆర్మ్ లూజ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అది కూడా బ్యాక్ పార్ట్ నుంచే చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి 6 మీద 7 గీతలు, అంటే 6వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి మనం యాక్చువల్గా పాతొక 3 ఇంచులు తీసుకోవాలి. 7వ నెంబర్ వస్తే 3 ఇంచులు తీసుకోవాలి. కానీ హ్యాండ్స్ పొడుగు ఎక్కువ ఉన్నాయి కదా, పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు 3 ఇంచులు తీసేసుకోండి. చంక డౌన్ సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చూసుకోవాలి. స్ట్రైట్గా ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకుంటే 1 ఇంచ్ తీసేయాలి. 6 మీద 7 గీతలు కదా, 1 ఇంచ్ తీసేస్తే 5 మీద 7 గీతలకు మార్కింగ్ వేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా స్కేల్ తోటి ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ 5.7 కదా, 5 మీద 7 గీతలు కదా, దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 6వ నెంబర్తో వచ్చింది కాబట్టి 1.5 ఇంచులు తీసుకున్నా పర్లేదు, ఒక 2 గీతలు తక్కువ తీసుకున్నా పర్లేదు 1.5 కన్నా. షోల్డర్ దగ్గర 1 ఇంచు మార్కింగ్ వేసుకొని కర్వ్ స్కేల్ తోటి ఇలాగా 1 ఇంచుని ఈ 1.5 ఇంచుని టచ్ చేస్తూ మళ్ళీ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకో మార్కింగ్ చేయండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు 2 లేయర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లో తీయాలి కదా, అందుకుని 2 లేయర్స్ మాత్రమే తీసుకుని ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. అంతేనండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయింది హ్యాండ్ కటింగ్. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. మన బ్యాక్ పార్ట్లో అంటే మన హుక్స్ వచ్చేసి ఫ్రంట్ అనమాట, అందుకనే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇక్కడ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. కింద కూడా మనకి ఖర్చులు కావాలి. ఫస్ట్ అయితే లైన్ అనేది స్ట్రైట్గా వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి. మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. అంటే 6 మీద 7 గీతలు కదా, దీనికి 1 ఇంచ్ కప్పితే మనకి 7 మీద 7 గీతలకైతే మార్కింగ్ వస్తుందండి. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ చాలామందికి బాడీ ఎక్కువ ఉంటుంది, ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది. కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది, బాడీ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మెథడ్ బాగుంటుంది. సో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ హుక్స్ అనేవి పెట్టేసుకోవాలి. సైడ్ ఫోల్డింగ్ ఎక్కడైతే పడుతుందో, సైడ్ జాయిన్ దగ్గర కుట్టు కాదండి, ఫోల్డింగ్ ఎక్కడి నుంచి అయితే పడుతుందో ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఉక్సు పట్టి వరకు చూస్తే నాకు వచ్చేసి 7 మీద 7 గీతలు వచ్చింది. అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే ఎంత వస్తుందో అంతే వస్తుంది అనమాట. 7 మీద 7 గీతలకైతే మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే వీపు పాట హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. వీపు పాట హైట్ అనేది ఎంత ఉందో. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 మీద 7 గీతలు కదండి, అలాగే మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చక్కగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, ఖర్చుల కోసం ఒక పావు ఇంచు, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు అనమాట. అంటే నెక్ దాంట్లో 5 ఇంచులో నెక్ వచ్చేసి 2, పక్కన ఖర్చుల కోసం పావు ఇంచు. అదేవిధంగా కింద 3 ఇంచులు తీసుకోండి. వీళ్ళకి 3 ఇంచులు అనేది
కావాలి అంటారు. నెక్ అనేది బాగా బ్రాడ్‌గా కావాలి అంటారు. నెక్ బాగా బ్రాడ్‌గా ఉంటేనే ఇష్టము. యాక్చువల్‌గా ఈ సైజు వాళ్ళకి కింద 2.5 ఇంచులే తీసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. చంక డౌన్ వచ్చేసి నేనైతే ప్రస్తుతానికి 5.5 ఇస్తున్నాను. చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా 5.5 అనేది. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ స్కేల్ తీసేసుకోండి. ఈ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు అయితే వదిలేసేయండి. వదిలిన తర్వాత ఈ లైన్ పక్క నుంచి కొలుచుకుంటూ వెళ్ళాలండి. మనం కర్వ్ తిప్పాం కదా! అది చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్‌కి మ్యాచ్ అవ్వాలనమాట. సో, మ్యాచ్ అయితేనే మనకి ఫిట్టింగ్ అనేది వస్తది. లేకపోతే రాదు. నడుము లూజు మనకి డాట్‌తో కలిపి 7 మీద 7 గీతలు. డాట్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేశాను. అందుకని 7 మీద 7 గీతలొచ్చింది. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసేసుకొని అటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. చంక దగ్గర కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ మన వైపుకు ఉండాలి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా, అందుకని ఓపెనింగ్ అనేది మన వైపుకు ఉండాలనమాట. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత వీపు పార్ట్ సైడ్ ఎలాగైతే ఉందో మార్కింగ్ మొత్తం మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్‌గా మార్కింగ్ వేసుకోండి. కొంచెం స్కిప్ అయిపోయింది వీడియో. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో హుక్స్‌కి మార్కింగ్ వేసుకోవాలి. బ్లౌజ్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఈ డాట్‌కి మార్కింగ్ వేస్తున్నాను. నా వైపు నుంచి 2 ఇంచులు, డాట్‌కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. 1 ఇంచు మార్కింగ్ వేసుకున్న తర్వాత డాట్ హైట్ షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే డాట్ హైట్ తక్కువ అయిపోతుంది. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి, సరిపోతుంది. అంతేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా టక్స్ ఇచ్చేస్తే మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేయాలి. ఎందుకంటే ఇది కుట్టాల్సిన బ్లౌజ్ తోటి మనం కొలుసుకుంటున్నాం కాబట్టి, అంటే ఇంకా కుట్టలేదు కాబట్టి ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేస్తే నాకు వచ్చేసి 2.5 ఇంచులు వచ్చింది. అంటే సైడ్ జాయింట్ వైపుకి మనకి షేప్ బెల్ట్ అనేది 2.5 రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. మొత్తం కూడా 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇలాగ పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. అదేవిధంగా సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు వచ్చిందండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి, సరిపోతుంది. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. సైడ్ జాయింట్ వైపుకి 2.5. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి మనకి 3 ఇంచులు వచ్చింది టేప్తో కొలిస్తే. ఈ ఉక్సు మళ్ళీ షేప్ దగ్గర 2.5 అంతే. షేప్ బెల్ట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. దీని మీద పెట్టేసుకొని ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్నట్టే కటింగ్ కూడా చేసేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.